హలో గైస్, తెలంగాణ అండ్ ఏపీ ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే యంగ్ ప్రొఫెషనల్స్కి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. సో రిలీజ్ అవగానే అయితే వీడియో అయితే చేస్తున్నా. అండ్ దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అండ్ ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు గైస్. అండ్ దీనికైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా అయితే లేదు, మనం మెయిల్ చేస్తే సరిపోతుంది గైస్. సో దీనికైతే యంగ్ ప్రొఫెషనల్స్కి అయితే సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిస్క్, పాలసీ అనాలిసిస్, క్లైమేట్ చేంజ్ అండ్ పేమెంట్ ఈకో సిస్టమ్, పాలసీ అండ్ రీసెర్చ్ ఇన్ డొమెస్టిక్, పాలసీ అండ్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, డేటా అనాలిసిస్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్, టోటల్ 12 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. సో చాలా మంచి రిక్రూట్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది గైస్. సో ఎట్టి పరిస్థితులు అయితే వదులుకోవద్దు. అండ్ దీనికి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి గైస్. అండ్ ఇదైతే మనమైతే పీడిఎఫ్ అయితే చేయాల్సి ఉంటుంది. మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్ అయితే పీడిఎఫ్ చేసి అక్కడ ఇచ్చిన మెయిల్కి అయితే మనమైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో మీ రెజ్యూమే అండ్ మీ సర్టిఫికేట్స్ అయితే రెడీగా అయితే పెట్టుకోండి. సో అప్లికేషన్ ఫిల్ చేయాలన్న గైస్. సో అప్లికేషన్ వచ్చేసి ఇదే. సో ఈ అప్లికేషన్లో అయితే ఫస్ట్ అయితే వైపీ పోస్ట్ అప్లైడ్ ఫర్ అయితే మనం ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నామో అది అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అక్కడ. అండ్ దాని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ డేట్ అయితే పైన అయితే అప్లికేషన్ అయితే చూడొచ్చు గైస్ మనమైతే. అండ్ మీ యొక్క నేమ్ గైస్, అప్లికెంట్ ఆఫ్ ది నేమ్ అది కూడా బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గైస్ అండ్ జెండరు, నేషనాలిటీ అండ్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మెటీరియల్ స్టాటస్ అంటే సింగిలా లేకపోతే మ్యారీడా అనేసి. సో పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ గైస్. సో ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడైతే మీ కాంటాక్ట్ నెంబర్ గైస్ అండ్ దాంతోపాటు ఆల్టర్నేట్ నెంబర్ కూడా అయితే ఇవ్వాలి. అండ్ మీ యొక్క మెయిల్. ఇంకోటి, మీరు వెదర్ ఎంప్లాయిడ్ ఆర్ కరెంట్లీ మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నువ్వు అని పెట్టేస్తాను గైస్. సో ఎస్ అని పెడితే ఇక్కడైతే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆర్ యూ కంటెంట్లీ ఎగ్నైజ్డ్ ఇన్ ఎకనామిక్ స్టడీస్ ఆర్ ఇప్పుడు చదువుతున్నారా లేదా అని అయితే మెన్షన్ అయితే చేయాలి. అండ్ ఎస్ఎన్ఆర్ ఎస్ అయితే పెట్టండి, నో అయితే నో అని పెట్టేసేయండి గైస్. సో అండ్ ఇక్కడైతే సో మీకైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసుకోండి గైస్, చాలా బెటర్ గైస్. ఏమైనా మీకు వర్క్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గైస్. సో ఆ పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషన్ కావాలో సో అవి అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఏమైనా స్కిల్స్ వచ్చి ఉంటే అవి అయితే మెన్షన్ చేయండి గైస్. అండ్ ఇక్కడ లాంగ్వేజెస్ అండ్ తెలుగు, ఇంగ్లీషు, మీకు హిందీ వస్తే హిందీ కూడా మెన్షన్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి గైస్. అయితే నో పెట్టేసిండి, రెండు కూడా నో అని అయితే పెట్టేయండి. ఇక్కడ డిక్లరేషన్లో అయితే మీ ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది గైస్. సో ఇంటి పేరు, సర్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో అయితే మీ పాస్పోర్ట్ అయితే పేస్ట్ చేయండి గైస్. ఒక ఫోటో అయితే ఆడ అతికించండి. అండ్ మీ సిగ్నేచరు, మీ నేము, ప్లేసు అండ్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అండ్ డేట్ కూడా మెన్షన్ అయ్యి దీని అయితే ప్రింట్అవుట్ తీసుకొని మనం సాఫ్ట్ కాపీ అయితే మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. సో ప్రింట్అవుట్ అయితే అది తీసుకోండి. అండ్ సో దీనికైతే ఈ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిస్క్, దీనికైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. దీన్ని అండ్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్, ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో అయితే సో కంప్లీట్ చేసిన వాళ్ళైతే దానికైతే ఎలిజిబుల్ గైస్. అండ్ దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో జాబ్ పోస్టింగ్ వచ్చేసి వీటన్నిటికీ ముంబైలోనే ఉంటుంది గైస్. సో జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఖచ్చితంగా సో ముంబైలోనే ఉంటుంది. అండ్ ఇంకో సెకండ్ పోస్ట్ వచ్చేసి పాలసీ అనాలిసిస్ గైస్, పాలసీ అనలిటిక్స్. దీనికైతే బీఈ, బీటెక్, ఎంటెక్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆరు మాస్టర్స్ చేసినా సరిపోతుంది గైస్ డేటా సైన్స్లో అయితే. అండ్ దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మనమైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్టింగ్ వచ్చేసి సో చూడండి గైస్, ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ సెంట్రల్ ఆఫీస్ ముంబై ఉంది కదా, ఇక్కడైతే జాబ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ రిస్క్ అండ్ సస్టైనబుల్ ఫైనాన్స్, దీని కూడా మాస్టర్స్ డిగ్రీ ఆరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇక్కడ కింద ఇచ్చిన డిసిప్లిన్స్లో అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అండ్ దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు గైస్. సో పోస్టింగ్ వచ్చేసి సూపర్విజన్ ముంబైలోనే ఉంటుంది గైస్. సో ఇంకో నెక్స్ట్ పోస్ట్ అయితే అండ్ ఫోర్త్ యంగ్ ప్రొఫెషనల్ అయితే క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్ అండ్ రెగ్యులేటరీ పాలసీ కేసు, దీని కూడా మాస్టర్స్ డిగ్రీ అయితే ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫైనాన్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్లో అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో నోటిఫికేషన్ అయితే చెక్ చేయండి గైస్. అండ్ దీని కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ లొకేషన్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసి పేమెంట్ ఎకో సిస్టమ్, ఇది గ్రాడ్యుయేట్ ఇన్ పోస్ట్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్ గైస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ బీఈ, బీటెక్ ఉన్న పర్లేదు. అండ్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ గైస్. అండ్ చార్టెడ్ అకౌంట్స్ చేసిన దీనికైతే ఎలిజిబిలిటీ గైస్. అండ్ డిజైర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ జాబ్ లొకేషన్ అయితే అక్కడే ఉంటుంది గైస్ ముంబైలో.
అండ్ నెక్స్ట్ పాలసీ అండ్ రీసెర్చ్ ఇన్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ గైస్. సో దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్ ఉండాలి అండ్ బీఈ బీటెక్ అండ్ చార్టర్డ్ అకౌంట్స్ గైస్. సో దీనికి కూడా ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఫ్రెషర్ అయినా పర్లేదు గైస్. అండ్ డిజైరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా చూసారా, అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలసీ అండ్ రీసెర్చ్ గైస్. దీనికైతే మాస్టర్స్ డిగ్రీ ఆర్ పిహెచ్డీ ఇన్ ఎకనామిక్స్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అండ్ దీనికి కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి 7th గైస్, యంగ్ ప్రొఫెషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గైస్. ఈ పోస్ట్కి అయితే మనమైతే బీటెక్ కానీ అండ్ బీటెక్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అండ్ దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ టెక్నాలజీ గైస్. దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ టెక్నికల్ డిగ్రీ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లో అయితే మనకైతే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు గైస్. సో ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్ అయినా పర్లేదు. అండ్ యంగ్ ప్రొఫెషనల్ డేటా అనాలిసిస్ గైస్. దీనికైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ ఇన్ ఎకోమెట్రిక్స్ యాజ్ సబ్జెక్ట్ గైస్. చూడండి కంపల్సరీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ మార్కెట్ గైస్. దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎకనామిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఫైనాన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్లో అయితే మనమైతే ఆ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ దానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు గైస్. సో ఫుల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటూ అండ్ మీ క్వాలిఫికేషన్ అండ్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా అడ్వాంటేజ్ అవుతుంది గైస్. సో చూడండి డేటా అనాలిసిస్ ఇది కూడా సేమ్ గైస్, బీఈ బీటెక్, ఎంటెక్, చార్టెడ్ అకౌంట్స్. సో రిలేటెడ్ డిసిప్లిన్స్ అయితే మనకైతే ఉండాలి గైస్. ఇది గైస్ నోటిఫికేషన్ అయితే. సో చాలా మంచి నోటిఫికేషన్ అనేది చెప్పొచ్చు. మరి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనం మెయిల్ అయితే వాళ్ళకైతే ఈ నెక్స్ట్ మంత్ గైస్, నెక్స్ట్ మంత్ 6th లోపు అయితే మనమైతే అప్లికేషన్ అయితే పెట్టాలి గైస్. మనమైతే ఎలాంటి పోస్ట్ ద్వారా అయితే పంపించవద్దు, జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది గైస్. సో మెయిల్ మాత్రమే. అండ్ అది ఎలాంటి ఫీల్ అయితే లేదు కాబట్టి త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ దీని యొక్క పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్, ఎందుకంటే టెలిగ్రామ్ అయితే బ్యాన్ అయిపోయింది టెంపరీగా. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో